మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చూసినట్లయితే, దేవుడు ఆయన శిష్యులను 12 మందిని రాజ్య సువార్త ప్రకటించటం కొరకు పంపిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు తాను చెప్పిన మాటలండివి. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కలంకులునయ్యుండుడి. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకు తెలియచేశారండి. ఆ దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్న మాట ఏమిటి అంటే మనుష్యుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలండి? మనుష్యుల విషయంలో. మనుషులు ఏం చేస్తారంట? మనలను కొన్నిసార్లు మన మీద నిందలు వేసేవారిగా, మనలను మహాసభలకు అప్పగించేవారిగా, అంటే తగవులు తెచ్చి పెద్ద మనుషుల్లో పెడతారండి. ఇలాంటి కార్యాలన్నీ కూడా ఎవరు చేస్తారు? మనుషులు చేస్తారు. కనుక వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ప్రభువైన యేసుక్రీస్తు తెలియచేస్తూ ఉన్నాడండి. మనుష్యులు అంటే ఎవరు? చూడండి, బైబిల్ లేఖనాలను మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుని వాక్యంలో దేవుని పిల్లల గురించి ఏమని చెప్తాడంటే, సహోదరుల విషయంలో అంటాడు. ఏమన్నాడు? సహోదరుల విషయంలో. అంటే దేవుని నమ్ముకుని ప్రార్థన చేసుకునే వారిని ఏమన్నాడంటే సహోదరులు అన్నాడు. దేవుని నమ్ముకొనకుండా ఉన్నవారిని ఏమన్నాడు? మనుష్యులు. లోకములో ఉన్నవారిని ఏమన్నాడు? మనుష్యులు. దేవునితో ఉన్నవారు, దేవునితో నడిచేవారు మన సహోదరులైతే లోకంలో ఉన్నవారు మనుష్యులు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే మనం లోకంలో ఉన్న వారితో ఎలా ఉండాలంట? లోకంలో ఉన్న వారితో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలని మనం చూసినట్లయితే, వాళ్ళు మన మీద అన్యాయంగా దెబ్బలాడుతూ ఉంటారు. కొన్నిసార్లు మనల్ని బయటికి పోలీస్ స్టేషన్లకి తీసుకెళ్ళి అప్పగిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనల్ని పెద్ద మనుషుల్లో పెడతా ఉంటారు. కనుక వాళ్ళ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలంట. జాగ్రత్తగా అంటే ఎలాగన్నాడు? పాముల వలె వివేకము కలిగి ఉండాలంట. ఎలా ఉండాలంటమ్మా? పాముల వలె వివేకం కలిగి. పాము వివేకంగా ఉంటుందా? చూడండి, పాము అండి, దానికి వినటానికి చెవులు ఉండవండి. పాము ఎలా గమనిస్తుంది ఒక మనిషి వస్తూ ఉన్నాడు అంటే? పాము తన పొట్టతో పాగుతుంది. పాము ఆ పొట్ట క్రింద స్పర్శను తెలియచేసేటటువంటి శబ్ద తరంగాలను గమనించే శక్తి ఆ పొట్ట కింద పాముకి ఉంటుందన్నమాట. ఎవరైనా ఒక వ్యక్తి నడుస్తూ అటు వస్తే గనుక మన కాళ్ళు శబ్దమవుతూ ఉంటుంది. ఆ కాళ్ళ శబ్దము ఈ పొట్ట ద్వారా పాము ఏం చేస్తుంది? తెలుసుకుని ఆ యొక్క శబ్ద తరంగాలను గ్రహించి మనిషి వస్తూ ఉన్నాడని చెప్పి వెంటనే ఏం చేస్తుందంటే పక్కకి తప్పుకొని చిన్న కొంత గడ్డి ఉన్నా సరే దాని చాటున దాక్కోగలిగేటటువంటి వివేకము, అంటే జ్ఞానము ఉంటుందన్నమాట పాముకి. కనుక దేవుడు అంటున్నాడు, పాము వలె వివేకంగా ఉండాలి మనం. ఎక్కడికి వెళ్ళినప్పుడు? మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు. మనుషులు అంటే ఎవరు? లోకములో ఉన్న మనుషులు. మనము లోకములో బ్రతికి ఉన్నాము కాబట్టి లోకంతో మనకి అవసరం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. లోకంతో ఎంతో అవసరం అండి. ప్రార్థన చేసుకునేవాళ్ళు పనికి వెళ్ళాలంటే ప్రార్థన చేసుకునే వాళ్ళతోనే వెళ్ళాలా? లోకస్తులతో కూడా
వెళ్ళాల్సి వస్తుంది. మరి కనుక మనకెప్పుడు కూడా లోకస్తులతో మనుషులతో పని ఉంటూనే ఉంటుంది. అయితే మనం ఎలా ఉండాలంట వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వివేకము కలిగి, జ్ఞానము కలిగి, అంటే ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మనకి తెలిసి ఉండాలి. అంత జాగ్రత్తగా మనం మాట్లాడాలి. లోకస్తులు అనుకోండి, ఏమే అదే ఇదే అని మాట్లాడతారు. ఒకవేళ నువ్వే మాట్లాడేవనుకో, వాళ్ళు మాట్లాడారని మీ దేవుడు మీ అయ్యగారు ఇదే నేర్పాడా మీకు, మీ దేవుడు ఇదే చెప్పాడా మీకు అని అంటారు. అలా మిమ్మల్ని అనకూడదంటే మన మాట ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి మనము మాట్లాడాలి. మన మాట వినసొంపుగా ఉండాలి. వినడానికి రుచికరంగా ఉప్పు వేసినట్లుగా మన మాట ఉండాలి. అందుకని దేవుడు అంటాడు, వివేకం కలిగి ఉండండి. పాముల వలె పావురం అంట నిష్కళంకంగా ఉంటుందంట. పావురం ఎలా ఉంటుంది? దానికి కపటం తెలియదండి పావురానికి. కాకి అయితే ఎంతో కపటంగా ఉంటుంది, కానీ పావురం ఏం చేస్తుందో తెలుసా? నిష్కళంకంగా ఉంటుంది. పావురంలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. పావురాన్ని ఎందుకు ఉదహరించాడు దేవుడు అంటే, పావురంలో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయన్నమాట. పావురంలో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. ఏంటి ఆ పావురంలో ఉన్న గుణాలు అని చూసినట్లయితేనండి, పావురం అండి ఎంత తెలివిగా ఉంటుందంటే, అది గింజలు మాత్రమే తినడానికి ప్రయత్నం చేస్తుంది. శవాలను తినడానికి ఇష్టపడదు. చచ్చిన వాటిని, కుళ్ళిన వాటిని. ఒకవేళ పురుగులు తింటే తినొచ్చు, కానీ ఆ పురుగులకి అంత ప్రాధాన్యత పావురము ఇవ్వదు. మరి ఆ పావురం ఎక్కడ వాలుతుంది అంటే, చక్కగా మంచిగా ఉన్న ప్రాంతాల్లో, మైదానాలు అంటే, మైదానం అంటే గడ్డి పచ్చిక ఉండి పొడిగా ఉన్న ప్రాంతంలో, చేలల్లో వాలి ఆ మినప గింజలు లేక పెసర గింజలు, ధాన్యపు గింజలు ఇలాంటివి తినడానికి ఇష్టపడుతుంది. ఏదీ లేని సమయంలో గడ్డి విత్తనాలు తినడానికి పావురము ఇష్టపడుతుంది. అంతే తప్ప చచ్చిన వాటిని తినడం దానికి తెలియదండి. ఇంకా పావురంలో మంచి గుణలక్షణాలు ఉన్నాయి. ఏంటంటే, ఆ పావురం ఎప్పుడు కూడా రాత్రులు మూలుగుతూ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు మూలుగుతూ ఏడుస్తూ ఉంటుందంటే, మరి దాన్ని ఎందుకు ఇష్టపడ్డాడు? మనుషులు అయితే పావురం మన ఇళ్ళ దగ్గర మనం పెంచకూడదు, అది ఎప్పుడు ఏడుస్తుంది, మూలుగుతుంది అని చెప్తారు. కానీ దేవునికి అది ఎంతో ఇష్టమైన పక్షి పావురం. కారణం ఏంటంటే, యేసయ్య ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో దినాలు ఆయన మూలుగుతూ ప్రార్థన చేశాడన్నమాట. రాత్రంతా యేసయ్య ప్రార్థన చేసేవాడు. పగలంతా కూడా దేవుని సువార్తను, రాజ్య సువార్తను ప్రకటించాడన్నమాట ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక మరి మనం ఎలా ఉండాలి అంటే, చూసారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆయన మూలుగుతూ ప్రార్థన చేసిన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. అంటే విశ్వాసి ఎప్పుడు కూడా ప్రార్థన ఎలా చేస్తారు? మరి మంచి ప్రార్థన పరులైనటువంటి బిడ్డలు ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు కొంతమంది, అయితే మూలుగుతూ ప్రార్థన చేసేవారు కొంతమంది. వాళ్ళ ఆత్మీయ పరిధిని బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక ప్రభు అయిన దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలి? ప్రార్థించేవారిగా ఉండాలి. అంటే పావురము మూలగటానికి కారణం ఏంటంటే, రాత్రులది దేవుని సన్నిధిలో మూలుగుతుంది, ప్రార్థన చేస్తుంది అన్నమాట. ఇంకా ఏంటంటే, పావురంలో ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే, ఒక ఆడపావురం మగపావురం జత కట్టినప్పుడు, మగపావురము చనిపోయిందనుకోండి, ఎవరైనా తుపాకీతో కాల్చి చంపారనుకోండి, ఆడపావురం మిగిలి ఉంటే అది
వేరొక పావురంతో జత కట్టడానికి ఇష్టపడదు. వేరే మగ పావురాన్ని దగ్గరికి చేరనియ్యదు. అంత పవిత్రంగా ఆడపావురం ఉంటుంది. అలాగే మగ పావురమైనా సరే ఆడపావురాన్ని చంపేస్తే వేరే పావురంతో అది జతగట్టదన్నమాట. దానిలో ఉన్న మంచి లక్షణాలు అవి. ఇంకా ఇంకా ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే, దానికి ఏ పక్షిని మనం కోసినా కానీ చేదు అనేది మరి లివర్ను పట్టుకుని చేదు ఉంటుంది. కోడిని కోసిన, మేకను కోసిన, గొర్రెని కోసిన, ఇంకా ఏ జంతువును కోసిన చేదు ఉంటుంది. కానీ పావురాన్ని కోస్తే గనుక చేదు అనేది ఉండదు. పావురములో మంచి లక్షణాలు. నీవు ఒక పావురాన్ని తెచ్చి పెంచినట్లయితే దాన్ని తీసుకెళ్ళి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో వదిలేస్తే నీ ఇంటి దగ్గర అలవాటైన పావురాన్ని తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? నీ ఇల్లు ఎక్కడుందో వెతుక్కుంటూ మరలది వచ్చేయగలిగినటువంటి జ్ఞానం ఉంది. ఇన్ని మంచి గుణ లక్షణాలు పావురంలో ఉన్నాయి. అందుకనే దేవుడు ఎలా ఉండమంటున్నాడు దేవుని పిల్లల్ని? పావురము వలె నిష్కళంకంగా. దానికి కపటం తెలియదండి పావురానికి. మరి ఎన్నో వ్యాధులకు అది ఆ పావురము వైద్యంగా కూడా ఉపయోగపడుతుంది. పెరాలసిస్ వచ్చిన వారికి మరి పెరాలసిస్ వచ్చినప్పుడు దాన్ని చంపి దాని రక్తాన్ని రాస్తే వాళ్ళకి ఆ పెరాలసిస్ తగ్గటానికి అవకాశాలు ఉంటాయన్నమాట. ఇంకా చూసినట్లయితే ఎన్నో ఎన్నో మేలులు పావురం వల్ల. ఆ ఒక పావురము ఫస్ట్ మరి నోవాహు దినాల్లో దేవుడు మరి 40 దినాలు వర్షాన్ని కురిపించినప్పుడు వాడేమైంది? నీటి మీద తేలిందన్నమాట. తేలినప్పుడు దేశమంతా మునిగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నోవాహు మొట్టమొదట కాకిని విడిచిపెట్టాడు. చూసిరమ్మని కాకిని విడిచిపెడితే ఆ కాకిళ్ళు ఏం చేసిందంటే, అక్కడ సచ్చిన శవాలు ఉంటే వాటి మీద వాలి తింటా ఉండిపోయింది, కానీ తిరిగి ఓడలోకి అది రాలేదు. కానీ ఆ తరువాత నోవాహు ఏం చేస్తాడంటే పావురాన్ని విడిచిపెడతాడు. ఎలా ఉందో ప్రపంచాన్ని చూసిరా, మొలక తగ్గిందా లేదా, వరద తగ్గిందా లేదని చెప్పి పావురాన్ని విడిచినప్పుడు అండి ఆ పావురం వెళ్ళి మొత్తం అంతా చూసి ఒక ఒలీవ కొమ్మ చిగిర్చి ఉంటే ఆ ఒలీవ కొమ్మ ఆకు తుంచుకుని ఎక్కడ తీసుకొచ్చింది? మరలా ఓడలోకి తీసుకొచ్చింది. కాకైతే వాడను విడిచి వెళ్ళిపోయింది, కానీ పావురము వాడను విడిచి వెళ్ళిపోయిందా? మళ్ళా విశ్వాసముతో వచ్చింది. అందుకు పావురంలో ఏముంటుంది? విశ్వాసం ఉంటుంది. పావురం నిష్కళంకంగా ఉంటుంది. దానిలో చేదు స్వభావం అనేది పావురానికి లేదు. అంత మంచి గుణ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి యేసయ్యకి పావురం అంటే ఎంతో ఇష్టం. అందుకని అంటాడు, పావురం వల్లే మీరు ఎలా ఉండాలి? నిష్కళంకంగా ఉండాలి అని. ఈ మాటలు ఎవరికి చెప్పాడంటే యేసయ్య ఆయన శిష్యులతో చెప్పాడు. ఇప్పుడు ఆయన శిష్యులు అంటే ఆ దినాన 12 మంది శిష్యులు. వారు తరువాత సువార్తను ప్రకటించారు. అయితే ఇంపార్టెంట్ మాట ఏంటంటే మనుషుల విషయంలో మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. మరి ఆయన నమ్ముకున్న నీవు నేను మనందరం యేసయ్యకి ఎవరమే? మనము ఆయన శిష్యులము, ఆయన కుమార్తెలము, కుమారులము. మనం ఎలా ఉండాలంట? లోకంలోకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి? అందరిలాగా మన మాటలో ఉండకూడదు. మన సాక్ష్యము మొదట కాపాడుకోవాలి. నీ మాట చక్కగా ఎదుటి వారిని గౌరవించి నీవు మాట్లాడాలి. ఎక్కడ యేసయ్యకు నింద తెచ్చే విధంగా నీవు మాట్లాడకూడదు. మరి అలా మాట్లాడితే కనుక మీ పాస్టర్ గారు ఇదే నేర్పిస్తున్నాడా, మీ దేవుడు ఇదే చెప్పాడా మీకు అని చెప్పి వాళ్ళ లోకస్తులు ప్రశ్నిస్తారు. కనుక మరి జాగ్రత్తగా ఉండాలని యేసయ్య చెప్తూ ఉన్నాడు. మరి యేసయ్య మరి ఎలా మాట్లాడుంటాడు? యేసయ్య ఎలా మాట్లాడుంటాడు? ఇంత ఇదిగా చెప్పాడు కదా యేసయ్య, ఇలా ఉండండి మీరని. మరి యేసయ్యని ఆ దినాల్లో ఎవరు యేసయ్యని తప్పు పట్టాలని చూడలేదా? చూశారు. యేసయ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు
ఎంతోమంది యేసయ్యలో తప్పేమన్నా దొరుకుతుందేమని చెప్పి చూశారు. చూసి అనేక విధాలుగా ప్రయత్నించారన్నమాట. ప్రయత్నించినప్పుడు యేసయ్య ఎలా మాట్లాడాడో చూద్దాం ఒకసారి. మనకి ఎవరిని మనం గురిగా పెట్టుకోవాలి? యేసయ్యనే మనము గురిగా పెట్టుకోవాలి. ఒక మనుష్యుని వైపు మనం చూస్తే ఆ మనిషిలో ఎన్నో తప్పులు కనపడతాయి. ఆఖరికి సేవకుడైనా సరే ఏదో ఒక విషయంలో తప్పు కనిపిస్తుంది. కానీ యేసయ్య వైపు చూస్తే ఏ తప్పు మనకి కనిపించదు. కనుక మరి మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు యేసయ్య ఎలా మాట్లాడాడో ఒకసారి చూద్దామన్నమాట. అయితే మార్కు సువార్త పరిశుద్ధ లేఖన భాగము నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాము. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవనిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? ఇచ్చెదమా ఇయ్యకుందమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారణ ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. వారు తెచ్చి ఆయన ఈ రూపంను పైవ్రాతయు ఎవరివని వారిని అడుగగా, వారు కైసరువి అనిరి. అందుకు యేసు, కైసరువి కైసరుకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. చాలమ్మా, ఇక్కడ చదువుకున్న వాక్యంలో ఒకానొకసారి యేసయ్య దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొంతమంది పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేవారు ఆయన దగ్గరకు వచ్చారంట. వచ్చి ఆ రోజుల్లో కూడా ఇప్పుడు మనకింటి పన్ను కట్టించుకుంటున్నారు కదా, ఆ రోజుల్లో కూడా పన్ను ఉండేది. ఆ దేశాన్ని పరిపాలించే రాజు పేరు కైసరు. అయితే ఆయన పన్ను కట్టమని అడిగాడంట ఆ దేశ ప్రజలను. అడిగినప్పుడు వాళ్ళందరూ యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యలో ఏదో విధంగా తప్పు పట్టాలని చూశారంట. ఎలాగా? ఆయన మాటల్లో తప్పు పట్టుకోవాలని చూశారంట. మరి మనం కూడా దేవుని పిల్లలుగా ఉన్న మనం కూడా ప్రార్థన చేసుకుంటున్నాము. బయటికి వెళ్ళినప్పుడు చాలామంది మనల్ని గమనిస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఎక్కడైనా తప్పుగా మాట్లాడద్దేమో, ఆ తప్పు పట్టుకుందాం. ఈ అమ్మాయి ఎక్కడైనా వేరేగా చేస్తుందేమో,
ఆ తప్పు పట్టుకుందాం అని చూస్తారు. అదేవిధంగా యేసయ్యను కూడా అలాగే చూశారంట పరిసయ్యులు సద్దుకయ్యులు. అయితే ఏం చేశారంటే ఆ కైసరుకి పన్ను కట్టమంటున్నాడు. అయ్యా మేము పన్ను కట్టాలా వద్దా అని అడిగారంట. ఎవరిని? యేసు ప్రభుని. ఇంకేమంటున్నాడు? నీవు సత్యవంతుడవు, నీవు సత్యమే చెప్తావయ్యా యేసయ్యా, నువ్వు అసత్యాన్ని పలకవు, కనుక నీవేది చెప్తే అది చేస్తాము, పన్ను కట్టమంటావో వద్దంటావో అని అడిగారంట. పన్ను కట్టాలని వాళ్ళకి తెలియదండి, కట్టాలా వద్దా? అప్పుడు యేసయ్య ఏం చెయ్యాలి? ఇప్పుడు వాళ్ళ ప్రశ్నకి ఎలా చెప్పాలి జవాబు? జ్ఞానముతో, పావురము వలె నిష్కళంకంగా చెప్పాలి, పాము వలె వివేకంగా మాట్లాడాలి. ఇప్పుడు యేసయ్య ఎలా మాట్లాడాడంటే ఆయన నోటితో ఆయన ఏమీ చెప్పల. సరే ఒక దేనారం తీసుకొని రండి అన్నాడు. దేనారం అంటే అదొక రూపాయి కాయిన్ అనుకుందాం ఉదాహరణకి. ఆ కాయిన్ని తీసుకొని రమ్మన్నాడు. తెచ్చినప్పుడు ఆ రూపాయి కాయిన్ మనం చూస్తే ఎవరి బొమ్మ ఉంటుంది రూపాయి కాయిన్ మీద? మన గవర్నమెంట్ ముద్ర ఉంటుంది, 3 సింహాల ముద్ర ఇలాంటివి వేస్తారు. లేదు నోట్లు అయితే గాంధీ గారి ముద్ర ఏదో ఒకటి ఉంటుంది అమ్మా. అయితే ఆ రూపాయి కాయిన్ తెచ్చినప్పుడు ఆ యొక్క దేనారం మీద ఎవరి ముద్ర ఉందంట? కైసరు ముద్ర ఉంది. ఎవరి ముద్ర ఉంది? ఇదేంటి అని అడిగాడంటే యేసు ప్రభు కాయిన్ చూపించి, ఇది కైసరు బొమ్మండి అన్నారంట. మరి ఇప్పుడు ఈ రూపాయి ఎవరిది అవుద్ది, ఈ దేనారం ఎవరిది అవుద్ది అన్నాడంటే యేసు ప్రభు. కైసరు బొమ్మ ఉంటే కైసరిదే కదా దేనారం అన్నాడంట. అవునయ్యా ఆయన బొమ్మే ఉంది, ఆయన వేసిందే, మరి ఆయనకే కట్టండి అన్నాడంట. ఏం చేయాలి? కైసరువి కైసరుకే కట్టమన్నాడు. చూడండి, వాళ్ళ మీద దెబ్బలాడలేదు. అవురవురా నాలో తప్పులు పట్టుకోవాలని వస్తారా, నేనేమన్నా మీకు పిచ్చోళ్ళకి కనపడుతున్నానా, వెర్రోళ్ళకి కనపడుతున్నానా అని అనలేదు. ఏమీ అనకుండా ఆ దేనారం తీసుకుని రమ్మన్నాడు. దేనారం తెచ్చినప్పుడు కైసరు బొమ్మ, ఈ బొమ్మ ఎవరిదని అడిగాడు. కైసరు బొమ్మ. అయితే కైసరువి కైసరుకి కట్టిండి అని చెప్పాడు. ఎందుకు అడిగారు? ఒకవేళ యేసయ్య కట్టొద్దు అంటే, యేసయ్య కట్టొద్దు అన్నాడని యేసయ్య మీద ఏం చేస్తారు? తప్పు మోపుతారు, నింద మోపుతారు. కనుక అందుకని యేసయ్య కైసరువి కైసరుకి ఇవ్వండి అని చెప్పాడు. మరి మనల్ని కూడా చాలామంది ఇలాంటి చిక్కు ప్రశ్నలు అడుగుతారు. ప్రార్థనకి వెళ్తున్నావు నువ్వు, ప్రార్థనకి వెళ్తున్నా నువ్వు, అమ్మా మీరు కూడా ప్రార్థనకు రండి అమ్మా అని అన్నారు అనుకో ఎవరినన్నా, నేను ప్రార్థనకు వస్తా కానీ మేము వ్రతం చేసుకుని పెట్టినప్పుడు ఆ భోజనం చెయ్యి, మేము మీ ప్రార్థనకు వస్తామంటారు. అప్పుడు మీరు ఎలా చెప్పాలి సమాధానం? ఏం చేయాలి? అవురవురా నేను దేవుణ్ణి నమ్ముకుని బాప్తీసం తీసుకుంటే నన్ను తినమంటావా, నేను తిన్నా అని అంటావా? చక్కగా వాళ్ళకి అర్థమయ్యేలాగా అలా చేయకూడదమ్మా, మా దేవుడు మరి అలా చేయకూడదని చెప్పాడు. విగ్రహాలకు పెట్టింది దేవుడు బొమ్మ కాదు, దేవుడు విగ్రహము కానే కాదు, ఆయన ఆత్మస్వరూపి. మొదట్లో దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపిగా, వాక్కుగా ఉన్నాడు. ఆదిలో ఎలా ఉన్నాడు? ఆయన వాక్కై ఉన్నాడు. బొమ్మ రూపంలో దేవుడు లేడు, కనుక బొమ్మకు పెట్టింది మేము తినకూడదు అని చెప్పాలి. ఒకవేళ నీకు చెప్పడం రాకపోతే మెదలకుండా నువ్వు వచ్చేయాలే తప్ప వాళ్ళతో నీకు తెలిసి తెలియని మాటలో మాట్లాడి డిస్కషన్ పెంచుకుని దానివల్ల మనస్పర్ధలో తెచ్చుకోకూడదు. కనుక మనం దేవుని పిల్లలమైన మనము దేవునికి నింద తెచ్చేవారిగా ఉండకూడదు, కానీ దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉండాలి, దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి.
అందుకని దేవుడు అంటున్నాడు, పాముల వలె వివేకంగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినప్పుడు మనుషులతో జాగ్రత్తగా ఉండండి. లోకంలోకి వెళ్ళినప్పుడు సహోదరులు అయితే బాధ లేదు. దేవుని నమ్ముకున్నవారు, ప్రార్థన చేసుకున్న వాళ్ళైతే ఎంతో కొంత వాళ్ళకి తెలుసుద్ది. సహోదరులతో బాధ లేదు, కానీ మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాలి. ఎందుకనంటే మీలో ఎక్కడ లోపం దొరుకుద్దా పట్టుకుందాము, దేవుణ్ణి విమర్శిద్దాము, మిమ్మల్ని విమర్శిద్దామని చెప్పి, మీ సేవకుడిని విమర్శిద్దామని చెప్పి చూస్తారు. కనుక అందుకని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పాము వలె వివేకంగా ఉండండి, పావురం వలె నిష్కళంకంగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. మరి వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నీవెలా ఉంటా ఉన్నావు? మనం ఎలా ఉండాలి? నోరేసుకుని పడకూడదు, నోరేసుకుని దెబ్బలాడకూడదు. దేవుని పిల్లలమైన మనం వివేకంగా ఉండాలి, నిష్కళంకంగా మనము ఉండాలి. ప్రార్థన చేసుకోవాలి. పావురం గురించి విన్నాం కదా, రాత్రి అంతా ఏం చేస్తుంది పావురం? మూలుగుతుంది. దేవుని పిల్లలు మనం సమయం దొరికినప్పుడల్లా కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా, మూలిగే వారంగా మనము ఉండాలి. పావురాన్ని చూసి మనం ఎన్నో మంచి లక్షణాలు నేర్చుకోవచ్చు అన్నమాట. అలాగే పామును చూసి కూడా దానికి చెవులు లేకపోయినా ఎంతో జాగ్రత్తగా గమనిస్తుంది. శబ్ద తరంగాలని ఎలా తెలుసుకుంటుంది? శబ్దాన్ని పొట్ట క్రింద ఉన్నటువంటి స్పర్శ తెలియజేసే పొర ఉంటుంది దాని ద్వారా తెలుసుకుంటుంది. మరి చెవులు లేని చెవిటి పామే అంత వివేకంగా ఉంటే, ఏమీ తెలియని నోరు లేని పావురమే అంత నిష్కళంకంగా ఉంటే, మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు. జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు, జ్ఞాపక శక్తినిచ్చాడు, మంచి చెడులు తెలుసుకునేటటువంటి వివేకాన్ని ఇచ్చాడు. మరి మనం ఎలా ఉందాం? దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉందామా, అవమానం తెచ్చేవారంగా ఉందామా? యేసయ్య అయితే ఎవరిని బాధ పెట్టలేదు, కానీ ఆ కైసరు బొమ్మ చూపించి కైసరివి కైసరికి ఇవ్వండి, మరి మీరు తీసుకోండి అని చెప్పాడు. అలాగే దేవుంది మనం ఎవరికి ఇవ్వాలి? దేవుంది దేవునికి ఇవ్వాలి, మనది మనము తీసుకోవాలి. లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవునికి అవమానం తెచ్చే వారంగా ఉండకుండా వివేకంగా, మరి నిష్కళంకంగా మనము ఉండాలి. అలా ఉండటానికి దేవుడు కృపనిచ్చి నడిపించును గాక. ఆమేన్.